కలిగినటువంటి వ్యక్తులను దేవాది దేవుడు చాలా బాధపడ్డాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టుకొచ్చారు నెఫీలు అనబడినటువంటి గొప్ప సంతతి. వీరు అక్రమ సంబంధంగా పుట్టుకొచ్చినటువంటి వ్యక్తుల వల్లే మనం చూసుకోవచ్చు. దేవుని బిడ్డలో సేతుకి సంబంధించిన వారు, నరుల బిడ్డలో కయ్యేనికి సంబంధించినటువంటి వారు, వీరిరువురిలోంచి పుట్టుకొచ్చినటువంటి బ్యాచ్ అంతా కలిసి మొత్తం ఆ యొక్క ప్రపంచం అంతా నిండిపోయింది, ఆ దేశం అంతా, ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. అప్పుడు దేవుడు అనుకున్నాడంట, నరుల చిడతానమే ఎంత గొప్పదో చూడు, ఎంత భయంకరంగా తయారయ్యారో చూడు, ఎంత సంతాపాన్ని కలుగు చేస్తున్నారు చూడు, వీరి హృదయంలో ఉన్నటువంటి తలంపులన్నీ కూడా, ఊహలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా, వారి చూపులన్నీ కూడా, వారి క్రియలన్నీ కూడా సమస్తం చెడ్డ పనికిమాలిన వీళ్ళందరూ. ఆయన దేవాదేవుడు చాలా బాధపడ్డాడంట. వారికి పుట్టుకొచ్చినటువంటి బిడ్డల్లో చాలా బలాత్కారం రేబడి ఉన్నది. ఆ కిందకి మీరు చదువుకుంటా వెళ్తే ఆ బలాత్కార స్వభావంతో బ్రతుకుతూ భయంకరంగా పాపం చేస్తూ, పాపాన్ని ఎడతెరిపి లేకుండా, పాపం చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా బలాత్కారంగా పాపం చేయడానికి ఇష్టపడుతూ చెడు స్వభావం కలిగి ఒక బహు భయంకరమైనటువంటి రౌద్ర స్వభావంతో పాపం చేస్తూ జీవిత విధానాన్ని అంతా